ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, ఈ రాత్రి సమయంలో ఈ చివరి రోజు మీ ప్రియమైన పిల్లలు పరలోకం వెళ్ళాలంటే ఎలాగైనా అది ఎలా అని తెలుసుకోవడానికి వచ్చినటువంటి మీ పిల్లలు మీరేం చెబుతారో అది మీ పిల్లలు వినాలనుకుంటున్నారు. మీ పిల్లలకు వినిపించండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ. ఎలా వెళ్ళాలి? ఇలా వెళితే పరలోకం వెళ్ళిపోతారా? అది 100% గ్యారంటీయా? అవును. పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళితే పరలోకానికి వెళతారో ఈ బైబిల్లో యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పేశారు. ఏం చెప్పారో ఒకసారి మీ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 క్రైస్తవులందరూ తీయాలి. మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. 100% గ్యారెంటీ. ఏమని అన్నారండి యేసుక్రీస్తు వారు? ప్రభువా అని ఒకసారి, ప్రభువా అని రెండవసారి, నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఎప్పుడైనా చదివారు మీరు? ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకానికి వెళ్ళడా? ఏంటి, నమ్ముతారా? ఇది జాన్సన్ విక్టర్ చెప్పడం లేదు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మీరేమని పిలుస్తున్నారు చెప్పండి? చెప్పండి క్రైస్తవులు, ఈరోజు మీరు ఏమని పిలుస్తున్నారు? ప్రభువా 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 ప్రభువా, స్తుతి 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 స్తుతి, హల్లెలూయా 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 హల్లెలూయా, దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం. ఇలా పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మీరు వెళ్ళరు. మీరు వెళతారని మీరంటే యేసు చెప్పిన మాట తప్పు. యేసు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు, కానీ ఈరోజు క్రైస్తవులు అదే చేస్తున్నారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నిజమా? అవును, వెళ్ళడు. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ప్రపంచ క్రైస్తవులందరూ పిలుపు ఇదే. కొంతమంది అంటారు, కోటి స్తోత్రాలు. బాబోయ్, స్తోత్రం 1, స్తోత్రం 2, స్తోత్రం 3, స్తోత్రం 4, స్తోత్రం 5, స్తోత్రం 6, స్తోత్రం 7, స్తోత్రం 8, స్తోత్రం 9, స్తోత్రం 10 అని స్తోత్రం 100, స్తోత్రం 1000 అని అంటే బాగోదని. కోటి స్తోత్రాలు, నీకు నరకం గ్యారంటీ. నేనంటం లేదు, అక్కడ ఉంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అంటే ఎక్కువ మగాళ్ళే పిలుస్తారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్పాడు. చూసారు తమ్ముడు? ఎవరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుతున్నారు? అంతా విశాల మార్గం. క్రైస్తవులంతా విశాల మార్గం.
ఆదివారం వస్తారు, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారు, కుర్చీ మీద బెంచి మీద కూర్చుంటారు, ఒక పాట, ప్రార్థన, అయ్యగారే ప్రసంగం, నువ్వు కానుకతో ఏమనుకుంటావు, ఇంటికి వెళ్ళిపోతావు, అయిపోయింది. మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు దేవుడి ముఖం చూడవు. సంఘానికి వచ్చి ఏం చేసావు? ప్రభువా 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 స్తుతి ఆరాధన చేసుకుందాము. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. తర్వాత ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించిన 100% గ్యారంటీ. చూడండి, అక్కడే ఉంది. ప్రభువా ప్రభు అని పిలిస్తే వెళ్ళవు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఏంటి పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము? చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వాక్యం మీద గంటలు 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 ఎప్పుడైనా ధ్యానించారా? ప్రభువా ప్రభువా అంటే వెళ్ళడా? నేను బైబిల్ చదివిన తొలి దినాలలో నేను విన్నటువంటి వాక్యం ఇది, జైశాలి వీడి సుందరరావు గారి దగ్గర. ప్రభువా ప్రభు అంటే వెళ్ళడా? మరి ఏం చేయాలి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఏంటి పరలోకమందున్న దేవుని చిత్తం? ఆ చిత్త ప్రకారము చేయువాడే అంటే ఏం చేయాలి? ఇంతకీ వాడే ప్రవేశించినన్నాడు అంటే తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోకంలో ప్రవేశిస్తాడనమాట. మరి తండ్రి చిత్త ప్రకారం అంటే ఏంటి? తండ్రి చిత్తం అంటే ఇష్టం అంటారు, ఇష్టం అంటే లేకపోతే ఆయన సంకల్పం అంటారు, ఆయన సంకల్పం అంటే ఏంటది? చాలాసార్లు విన్నాం కదండి, తండ్రి చిత్త ప్రకారం ఏంటి చిత్త ప్రకారము? తండ్రి చిత్త ప్రకారము చేయాలట. నన్ను పిలవకండి అనగా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలవద్దు. ఈరోజు క్రైస్తవులంతా పిలుపదే. తండ్రి చిత్త ప్రకారము చేయు వాడే ప్రవేశిస్తాడు అంటే అది వదిలేశారు. ప్రభువా ప్రభువా ఏముంది మధ్యలో? బవ్వా తిండి కదండి. ఏమనుకుంటారు చెప్పండి? ప్రభువా నాకు మంచి ఆహారం అండి, ఆహారం ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఒక ముద్ద చుట్టి ఆ ముద్ద దేవుడిది, ఇంత నాకు ఇంత ఆయనకి, నీకు నరకం. ప్రభువా 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 దేవా 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ఇది చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ. ఇది ప్రభా 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 ఎంత ప్రశాంతంగా ఉందండి, హాయిగా ఉంది. ఇది చేయడం కాదట. ఇలా చేసేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. ఏంటి తండ్రి చిత్త ప్రకారము? ఏంటి దేవుని చిత్త ప్రకారము? ఏమన్నాడు దేవుడు? ఏమిటి ఆయన చిత్తము? ఆయన చిత్త ప్రకారంగా చేయాలంటే ఎలా చేయాలి? తీయండి రిఫరెన్స్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. తండ్రి చిత్త ప్రకారము, దీనికి సరి అయినటువంటి రెఫరెన్స్ ఇక్కడే ఉందండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము. మళ్ళీ చదువుతారు చూడండి.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు కార్యాలు చేసి విశ్రమించాడట. ఆ ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. నా తండ్రి ఏం చేశాడు? దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో పరలోకములో, ఆయన యొక్క విశ్రాంతిలో పరలోకములో ప్రవేశించు ప్రతివాడు తన కార్యములు ముగించి విశ్రమించును. ఆయన విశ్రాంతిలో, దేవుడున్న పరలోకములో ప్రవేశించాలని ఒకవేళ మీరు అనుకుంటే మీరేం చేయాలో తెలుసా? ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించాడు. దేవుడు కార్యాలు చేసి విశ్రమించాడు. నిన్ను ఏమన్నాడు? నిన్ను కూడా దేవుడు ఏమన్నాడంటే, తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన చిత్త ప్రకారము చేయాలి. ఆయన కార్యాలు చేసి విశ్రాంతిలోనికి వెళ్ళాడు పరలోకానికి. నీవు కూడా తన కార్యములను ముగించి విశ్రాంతిలోకి వెళ్ళాడన్నాడు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఇలాగే. దేవుడు ఎలా వెళ్ళాడు? తన కార్యమును ముగించి వెళ్ళాడు. ఏం చేశాడు దేవుడు కార్యాలు? ఆకాశం చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రాలు చేశాడు, భూమిని చేశాడు, విత్తనములు ఇచ్చే చెట్లు చేశాడు, పక్షులు చేశాడు, జంతువులను చేశాడు, పురుగులు చేశాడు, చేపలను చేశాడు. మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ దేవుడు చేశాడు. దేవుడు తన కార్యములను ముగించాడు. ఒక దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, ఐదవ దినము, ఆరవ దినము, 6 దినాలు దేవుడు తన కార్యాలు చేసి 7వ దినమున విశ్రమించాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే తన కార్యములను ముగించు. దేవుడు కార్యములను చేసి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. నువ్వు కార్యాలు చేసి విశ్రాంతిలోనికి వెళ్ళాలి అని చెప్పాడు. మరి నువ్వేం చేయాలి? తన కార్యాలు చేయాలట. దేవుడు తన కార్యములను ముగించాడు. నీవు తన కార్యములను చేయాలి. అంటే ప్రపంచములో ఏ క్రైస్తవుడైనా దేవుని కొరకు చేయవలసినవి కార్యాలు. ఏం కార్యాలు? దేవుని కార్యాలు. ఈ గ్రౌండ్లో కూర్చున్న మీరు కానీ, ఆ కుర్చీల మీద కూర్చున్న వారు కానీ, మీరు ఎప్పుడైనా దేవుని కోసం కార్యాలు చేశారా? చెప్పాలి. అన్నీ చేయలేని బాపతలే. ప్రభువా ప్రభు అని పిలిచారు, ప్రార్థనకు వెళ్ళారు, కానుక ఇచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఏం చేశారు? దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. అంటే దేవుని కొరకు ప్రతి క్రైస్తవుడు కార్యాలు చేయాలి. చేసావా కార్యాలు? చేశావు. ఏం కార్యాలు? శుభకార్యాలు చేశారా? ఈరోజు వెళ్ళామండి. ఈరోజు వీధి నిండా శుభకార్యాలే, నిన్న వీధి నిండా శుభకార్యాలే. ఇక్కడ కూర్చున్న మీరెవరూ శుభకార్యాలు చేయలేదన్నోళ్ళు చేతులెత్తండి. వెళ్ళలేదండి, చేయలేదండి అన్నోళ్ళు చేతులెత్తండి. ఎత్తలేరు. ఎందుకంటే మీరు ఎక్కువ చేసేవి అవే. శుభకార్యాలు చేశారు. పిల్ల పుడితే ఆ బిడ్డకు పేరు పెట్టినప్పుడు కార్యం చేశావు. ఎవరైనా చచ్చిపోతే దినవారం భోజనాలు పెద్ద కార్యం చేశావు. పుడితే కార్యం, చస్తే కార్యం, పెళ్ళైతే కార్యం, పిల్లలు పుడితే కార్యం, పాస్ అయితే కార్యం. దేవుడికి చేసావా?
చేయలేదు. నువ్వు ఏం చేశావు? పాట పాడావు, కానుకిచ్చావు, ప్రభువా ప్రభువా స్తుతి స్తుతి అని స్తుతి కొట్టావు. ఇంకేం చేసావు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఎందుకంటే చాలా మందికి బాగా ఇష్టం, ఈజీ. ప్రభువా అని పిలిస్తే వెళ్ళడు వాట పరలోకానికి. నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యి. దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము నువ్వు కూడా తన కార్యమును ముగించాలట. అందుకే అపోస్తలులు ఏం చేశారో తెలుసా? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం పైనే ఉందో చూడండి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో పైన హెడ్డింగ్ చదవండి. అందరితో చదవండి. కింద కాదండి, ఓతేఫుల మీదేముంది? అపోస్తలుల కార్యములు. అబ్బా, అపోస్తలు ఏం చేశారు? కార్యాలు చేశారట. నువ్వేం చేశావు? శుభకార్యాలు, శవకార్యాలు. ఏ రోజైనా దేవుని కోసం కార్యం చేసావా చెప్పు? పెళ్లి కార్డు అదిరిపోయింది, భోజనం ఎరగదీసావు, లైటింగ్స్ అదిరిపోయింది, కట్నం అదిరిపోయింది, పిల్లడి మెళ్ళలో పెళ్లి కూతురు మెళ్ళలో బంగారం అదిరిపోయింది. ఓహ్, భలే ఉంది. దేవుడికి ఎప్పుడైనా కరపత్రం వేసావా? పెళ్లి కార్డులాడి కరపత్రం లేదు, నరకం గ్యారంటీ. ఇంకా దేవుని కోసం ఏమైనా మంచి కార్యం అండి, ఏమండి నేను ముందు దేవుని కోసం పెద్ద మీటింగ్ పెట్టాలండి అని ఎప్పుడైనా పెట్టావా? లేదే. మరి ఇంత పెద్ద లైటింగ్స్, మరి కెమెరా, ప్రొజెక్టర్స్, కుర్చీలు, బరకాలు, ఈ కార్యం ఎవరు చేశారు? వాళ్ళు లేచి నిలబడగలరా? ఈ కార్యం చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? దాసు, చిన్నదాసు, రాజేష్, ఎవరెవరు ఉన్నారు? ఈ కార్యం, ఈ మీటింగ్, ఇదేం కార్యం? దేవుని కార్యం ఇది. ఎవరెవరు చేశారు? కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏం చేశారంటే కార్యం చేశారు. ఏం కార్యం? పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ. వీళ్ళు చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఏమన్నా తెలుసా? ఏం చేశావు దాస్? చేశాను డాడీ, చేశాను. ఏం చేసావు? పెద్ద స్టేజ్ కట్టాను. ఈ స్టేజ్ మరి కట్టడానికి మరి చాలా ఖర్చు అయింది, ఎంతోమందిని తీసుకొచ్చాను. అగో పైన వైట్ స్క్రీన్ వేసాను, వెనకాల రంగురంగుల లైట్లు వేశాను, అగో ఆ టైట్లు వేశాను, పోస్టర్స్ ఊరంతా అంటించాను, ఫ్లెక్స్లు వేసేసాను, లైటింగ్స్ పెట్టించాడు, ఎంట్రన్స్ గేట్ పెట్టించాను, కుర్చీలు వేశాను, బరకాలు వేశాను, వచ్చిన వారు వినడానికి మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశాను. బాగుంది. కూర్చున్న నువ్వెప్పుడైనా ఇలాంటి కార్యం చేశావా? చెప్పండి, చేశావా? లేదే. అపోస్తలులు చేశారు కార్యాలు, ప్రవక్తలు చేశారు కార్యాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎన్నో కార్యాలు చేశారు. ఒక మోషే కార్యాలు చేశాడు. మీరేం చేశారు ఇంతవరకు కార్యాలు? చెప్పండి. దేవుని కొరకు కార్యాలు చేశారా? చేయలేదా? లేదు. మరి ఏం చేశావు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21 చేశావు, చూసుకో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. రాసుకోండి మీరు. ఏం చేశారమ్మా కూర్చున్న వాళ్ళందరూ? మీరు అనుకున్నారు పరలోకం వెళ్ళాలంటే ఇలాగే 100% గ్యారంటీ అంటే గొప్ప ఈజీగా ఉంటుంది కావాలనుకున్నారు. దొరికిపోయారు 3 రోజు.
ప్రియమైన దేవుని పిల్లరా, ఏమని రాయబడింది? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. పిల్లలకు తెల్లవారి బడి కార్యక్రమాలు, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్లకు క్యారేజ్ కార్యక్రమాలు, ఆ తర్వాత భర్తకు కావలసిన కార్యక్రమాలు, ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ పడక కార్యక్రమాలు, ఆ తర్వాత మళ్ళీ బట్టలు ఉతికే కార్యక్రమం, ఇంకా ఊరి మీద తిరిగే కార్యక్రమం, చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు, పెడాకులు అన్నీ. ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళుంటారు చెప్పండి మీరు? ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారు చెప్పండి? దేవుని కోసం కార్యం చేశావా? మోకరించి ప్రార్థన చేశావా? ప్రభువా ప్రభువా అని. నువ్వు ఇదే చేసావు, ఎందుకంటే నీకు ఇదే చెప్పుంటారులే. అమ్మా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకో. నువ్వు కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. నీ కానుకేదో నాకు ఇచ్చేస్తే నేను కార్యాలు చేసి ఇలా స్వర్గానికి పోతాను, నువ్వు అలా నరకానికి పో. అంతే కదండి. చేసావా కార్యాలు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దేని గురించి ఏ కార్యక్రమాలలో ఉన్నావు చెప్పు? బాప్తిసం పొందినప్పటి నుండి నేటి వరకు ఒక్క రోజైనా నువ్వు ఏదైనా దేవుని కార్యం చేసావా డబ్బు ఖర్చు పెట్టి? లేదు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. నా తండ్రి 6 దినాలు సృష్టిని కలిగించి తన కార్యమును ముగించి విశ్రమించాడు. ఎలా చేశాడు దేవుడు? వెలుగు కలుగుగాక అని పలికాడు, ఆకాశము కలుగుగాక, భూమి కలుగుగాక, విత్తనములొచ్చి చెట్లు భూమి మొలిపించుగాక. ఎన్ని పళ్ళు ఎన్ని కాయలు చెప్పండి? జామ చెట్టు కలుగుగాక, మామిడి చెట్టు కలుగుగాక, ఈత చెట్టు కలుగుగాక, పనస చెట్టు కలుగుగాక. ఎన్ని చెట్టులండి, ఎన్ని చెట్లండి! ప్రతి చెట్టు పేరు పిలిచి 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 పిలిచి, పులి కలుగుగాక, సింహం కలుగుగాక, నక్క కలుగుగాక, ఆవు కలుగుగాక, మేక కలుగుగాక, బాబా కలుగుగాక కలుగుగాక కలుగుగాక. ఈ జంతువులు ఎన్ని లక్షలు ఉన్నాయటండి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. అంటే దేవుడు 84 లక్షల సార్లు పిలిచాడు. అంతేనా? ఇది పిల్లండి ఒకసారి మీరు. కుక్క, పిల్లి, నక్క, ఆవు, పులి, సింహం, మేక, ఎలుగుబంటి, జిరాఫీ అని పిలండి. పిలిచి 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 ఏమంటావు తెలుసా? కొంచెం నీళ్ళు ఇవ్వండి బాబు. నువ్వైతే పిలిచి నీళ్ళు తాగావు. దేవుడు ఏమైపోయాడు తెలుసా? ఆయన సృష్టిని కలిగించి పిలిచి 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 7వ దినమున విశ్రాంతి తీసుకుంటానన్నాడు. దేవుడు పలికి పలికి పిలిచి పిలిచి విశ్రాంతికి వెళ్ళాడు. నువ్వు ఏం చెప్పావు దేవుడి కోసం? చెప్పు. సృష్టిని దేవుడు చేశాడని చెప్పావా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించావా? దేవుని నమ్మండి అని చెప్పావా? దేవుడు ఉన్నాడని చెప్పావా? బైబిల్ దైవ గ్రంథం అని చెప్పావా? దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని చెప్పావా? 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదని చెప్పావా? బైబిల్ తప్పన్న ప్రతి వాడిని సవాలు చేసి పిలిచి ఓడించావా? ప్రార్థన చేశావు. ఏం చేసావు? ఏం చేయలేదు. దేవుడు నువ్వు తినే ప్రతి ఆహారం నీ దగ్గరకు రావడానికి గల కారణం దేవుడు దాన్ని కలిగించడానికి గట్టి గట్టిగా గట్టి గట్టిగా గట్టి గట్టిగా పలికాడండి. ఆయన విత్తనములిచ్చి చెట్లు భూమి మొలిపించురు గాకని పలుకగా అని అన్నాడంటే ఎంత గట్టిగా పిలిచాడండి. ఆకాశము కలుగుగాక. దేవుడు ఏదో స్లోగా ఆకాశం కలుగుగాక అని అనలేదు.
అంతేనా? ఎంత పెద్ద ఉందో చూడండి ఒకసారి. ఈ భూమి ఎంత పెద్ద కదండి. దేవుడు ఏమనాలి? ఆయనలో ఉన్నటువంటి ఇంత పెద్ద భూమిని బయటికి రప్పించాలంటే భూమి కలుగు గాక అని గట్టిగా పిలిస్తే ఇంత పెద్ద భూమి బయటికి రావాలి. అంతేనా? అప్పుడప్పుడు ఆడవాళ్ళకు వాంతి వస్తుంటుంది జర్నీలో. ఏమంటారు? ఏమ్మా అంత గట్టిగా అంటున్నావు? ఎంత ఉండక అంత శబ్దమా? మరి ఎంత భూమికి ఎంత శబ్దం ఇప్పుడు చెప్పు. ఇంత పెద్ద ఆకాశం, ఇంత పెద్ద భూమి, అంత పెద్ద చెట్టు, వృక్షాలు, అటు జంతువులు, వీటిని అన్నిటినీ పిలవడానికి దేవుడు ఏమైపో ఉంటాడు? అందుకే ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. పిలిచాడు, పిలిచాడు, పలికాడు, విశ్రాంతికి వెళ్ళాడు. నువ్వు చెప్పావా? బైబిలు దేవుని కోసం చెప్పావా? దేవుని గురించి ఎప్పుడైనా వివరించావా? పరలోకం గురించి చెప్పావా? ఏం చెప్పావు చెప్పు. ఏమీ చెప్పలేదు ఇంతవరకు. ఏం చెప్పావు? సీరియల్ చెప్పుంటావు, గుమ్మలు, ఎక్స్ట్రా జబర్దస్తి, పాడుతా తీయగా, ఐ న్యూస్, టీవీ న్యూస్, TV5, ఎన్ని సినిమాలు చెప్పేసి ఉంటావు. ఊరి మీద ఊసులన్నీ చెప్పేస్తావు. రాజకీయ నాయకులు అందరి గురించి మాట్లాడేస్తావు. యేసు ప్రభు గురించి, దేవుడి గురించి తప్ప. నిన్నేం చెయ్యాలి? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా నిన్ను నన్ను పిలుచుట ఎందుకండి అన్నాడు యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 6:46. లూకాసు వార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకో? నేనేం చెప్పాను? సర్వలోకానికి వెళ్ళండి, మనుషులను పట్టండి. ఒక మనిషిని దేవుని యొద్దకు నడిపించడానికి నువ్వు ఏమైనా కార్యం చేశావా చెప్పు? మీ వీధిలో మీటింగ్ పెట్టావా? మీ ఊరిలో మీటింగ్ పెట్టావా? మీ జిల్లాలో మీటింగ్ పెట్టావా? మీ గ్రామంలో మీటింగ్ పెట్టావా? లైట్లు వెలిగించావా? సౌండ్ సిస్టమ్ పెట్టించావా? భోజనాలు పెట్టించావా? ఏం చేసావు చెప్పు? దేవుని కోసం ఏ కార్యక్రమాలు చేయకుండా ఆదివారమున ప్రార్థనకు వెళ్ళి చివరి బెంచిలో కూర్చొని, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్లగా నన్ను నడుపు యేసయ్యా, నేను చిన్న గొర్రె పిల్లని. నువ్వు గొర్రె పిల్లవా? బాప్తిసం పొంది 20 సంవత్సరాలు అయిపోయిన గొర్రె పోతువి నువ్వు. అంతేనా? మెల్లిగా నడపాలా. దేవా తినేటట్టుగా చేయి తండ్రి అన్నావా? కుమ్మిసో. దేవా కాపురం చేయనట్లు చెయ్యి తండ్రి, ఇలాంటివి అడగవు. గుళ్ళో కూర్చొని నడిపించుకోవాలా? ఆయనే బాప్తిసం ఇచ్చుకోవాలి, ఆయనే నడిపించుకోవాలి, ఆయనే స్వర్గానికి ఇవ్వాలి, ఆయనే ఆయనకి మారు మనసు ఇచ్చేయాలి, ఆయనే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేయాలి. మరి నువ్వు ఈ కోట చుట్టూ తిరుగుతావు అలాగా. ఏం చేసావు నాయనా పరలోకానికి వెళ్ళడానికి? ఒక అతను అంటున్నాడు, లూకాసు వార్త 9వ అధ్యాయము ఒక ఆయన అడుగుతున్నాడు చూడండి, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యము చేయవలను అని అడుగుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, పరలోకాన్ని పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఏమడిగాడండి? పరలోకానికి వెళ్ళాలంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే, మంచి కార్యం చేయాలి. ఏ మంచి కార్యం చేయాలి? ఏ మంచి కార్యం చేయాలి?
అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు దేవుడు ఒక్కడే. దేవుని గురించి చెప్పడమే మంచి కార్యం. దేవుని గురించి చెప్పడం మంచి కార్యం. దేవుడి గురించి తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? నిన్నెప్పుడు కోరుకున్నాడో తెలుసా? ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలుసా? దేవుడి గురించి ఎప్పుడైనా ఏ రోజైనా ఎవరైనా చెప్పారండి? ఎవ్వరు చెప్పడం లేదండి. లోక సంబంధమైనటువంటి కార్యాలలో మునిగిపోయారు తప్ప దేవుని కార్యములలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎన్ని కార్యక్రమాలు చేసి ఈ గ్రౌండ్లో మీరు కూర్చున్నారో చెప్పండి? అందరూ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 2:21, యేసుక్రీస్తు కార్యములను చూడరు. క్రీస్తు కార్యాలు చూడరు. యేసుక్రీస్తు గురించి చెప్పరు. దేవుని గురించి చెప్పరు. ప్రియమైన దేవుని పిల్లరా, కార్యాలు లేకుండా పరలోకం వెళ్ళవు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపవు. దేవుని గురించి కార్యాలు చేయాలి నువ్వు. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు మీ మీ గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలే పెడితే అప్పుడు దేవుడు అంటాడు, అవును, నేను కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము నీవు కూడా నా కార్యములను ముగించి విశ్రాంతికి వచ్చేసావు కదా, రా పరలోకానికి అంటాడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? అంతా సొంత కార్యములే. బండి కొనుక్కుంటావు, పెళ్లి చేసుకుంటావు, ఉద్యోగం సంపాదించుకుంటావు, మీ పిల్లలందరినీ చక్కగా చదివిస్తావు, కార్యాలన్నిటినీ ముగిస్తావు. చచ్చిపోయే ముందు ఆస్తులు పిల్లలందరికీ పిలిచి రాసేసి పంచేస్తావు. దేవుని కొరకు ఏం చేసి చచ్చిపోయావు చెప్పు నాయనా? ఏం చేయలేదు. అంటే సొంత కార్యములనే చూచుకొనుచున్నావన్నమాట. అయితే సొంత కార్యములలో ఉంటావు, లేకపోతే ఏ కార్యాలలో ఉంటావో తెలుసా? రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు, చేయరాని కార్యములు, పీకల కోసే కార్యం, మనిషిని చంపే కార్యం, మనిషిని తుపాకీతో పేల్చే కార్యం, ఒక ఉగ్రవాదిగా, ఒక నక్సలైట్గా, ఒక ఫ్యాక్షనిస్టుగా నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు? సొంత కార్యాలైనా చేస్తావు, లేదా చేయరాని కార్యాలైనా చేస్తావు. వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఎవరిని ఎలా మట్టు పెట్టాలి, ఎవరి దగ్గర ఎలా దోచుకోవాలి చెప్పు? ఏం చేస్తున్నావు చెప్పు? అయితే చేయరాల కార్యాల దగ్గరైనా కనిపిస్తున్నావు, లేదా సొంత కార్యాలలోనే కనిపిస్తావు. దేవుని కార్యాలలో ఎప్పుడు ఉంటావు? ఇగో ఈ 3 రోజులు తర్వాత చెప్పు. ప్రియమైన దేవుని పిల్లరా, మహాలోకానికి వెళ్ళాలంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు కార్యములను ముగించి నా విశ్రాంతిలోనికి పరలోకానికి రావాలని దేవుడు చెప్పాడు. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుతాం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9, 10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. పరలోకానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే కార్యాలు చేయాలి. పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారము చేయాలి.
దేవుడు ఏం చేశాడు? ఈ మహావిశ్వాన్ని కలిగించాడు, ఈ సృష్టిని చేశాడు, తన కార్యమును ముగించాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలనుకుంటే ఆయన కార్యముల గురించి వివరించు, ఆయన కార్యముల గురించి చెప్పు, ఈ లోకానికి దేవుని గురించి ప్రకటించు. ఎవరు చెప్పుతున్నారు? ఎంతమందికి చెప్పావు? ఎన్ని సభలు పెట్టావు? ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలులు చేశారట కార్యాలట. అపోస్తలుల్లో ఉన్నటువంటి మరి ఎంతమంది ఉన్నారో అపోస్తలులు, వాళ్ళందరూ కార్యాలు చేశారట. నాకు చాలా అనుమానం ఉండేది. తోమా ఏం చేశాడు? అల్ఫై కుమారుడు యాకోబు ఏం చేశాడు? తద్దయ్యని మారుపేరుగా లెబ్బయ్య ఏం చేశాడు? కనానీయుడైన సీమోను ఏం చేశాడు? ఈ అపోస్తులు 12 మందిలో యోహాను, పేతురు, ఈ యాకోబు తప్ప మిగిలిన వాళ్ళు నాకు కనిపించడం లేదు. ఏం చేశారు? దేవా 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 అని అడిగితే ఆ పైన హెడ్డింగ్లో రాసేసాడు ఏమని? అపోస్తలుల కార్యాలు. అందరూ కార్యాలు చేశారు. నువ్వు శుభకార్యాలు, చెడు కార్యాలు, సొంత కార్యాలు, చేయరాని కార్యాలు. ప్రియమైన దేవుని పిల్లరా, మానవ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూసి అనుభవించిన ప్రతి వారు దేవుడు చేసినటువంటి కార్యాలు వివరించేవారు కావాలి, దేవుని గూర్చి ప్రకటించేవారు కావాలి. అలా ప్రకటించాలి అంటే బైబిల్ నేర్చుకోవాలి. అలా బైబిల్ నేర్చుకోవాలి అంటే ఎవరు బైబిల్ నేర్పిస్తారు? ఇలా అలా నేర్పించే ఒకే ఒక్కడు జయశాలి పిడి సుందర్రావు గారు. అందుకే జనవరి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు విశాఖపట్నంలో మోదవలసలోని సెమినార్ లేఖనాల పరిశోధన ఏర్పాటు చేశారు. దేవుని గూర్చి, దెయ్యం గూర్చి, లోకం గూర్చి, పరలోకం గూర్చి, నరకం గూర్చి 160 పాఠాలు బోధిస్తున్నారు. ఎందుకంటే ఈ దేవుని కార్యక్రమాలు నువ్వు చెయ్యాలి అంటే ముందు నీకు దేవుని వాక్యం ప్రకటించడం రావాలి. బైబిల్ బాగా నువ్వు నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నావా? చిన్ననాటి నుండి బైబిల్ నేర్చుకున్నావా? ఆరాధనకు వెళ్ళి బైబిల్ నేర్చుకున్నావా? నేర్చుకున్న నీవు ఏవైనా కార్యక్రమాలలో పాల్గొన్నావా? ఏవైనా కార్యాలు చేశావా? లేదా కార్యాలు చేసేవారికి సహకరించావా? ఎంతోమంది కానుకిచ్చారు, ఎంతోమంది కానుకిచ్చారు. ఇదంతా ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరు చేసినటువంటి సహాయం. అంటే ఈ 3 రోజులు సభలలో ఏదో కొద్దో గొప్ప కార్యం చేశావు, ఈ కార్యంలో పాల్గొన్నావు, ఈ కార్యక్రమాలకు సహాయం చేశావు. మరి తర్వాత ఏం చేస్తావు? వచ్చే సంవత్సరం ఏం చేస్తావు? అటు వచ్చే సంవత్సరం ఏం చేస్తావు? సంవత్సరానికి ఏం చేస్తున్నావు చెప్పు. సొంత కార్యములనే ఉండిపోతున్నావు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడాలని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? మీ ప్రాంతంలో ఉన్న వారికి వాక్యాన్ని వినిపించాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము నిర్ణయించుకొని పవిత్రపరుచుకొని. సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు కావాలి. సత్క్రియలు, దేవుని క్రియలు, వాక్యపు క్రియలు. సత్యమనగా వాక్యము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే సత్క్రియలంటే వాక్యపు క్రియలు. వాక్యాన్ని నేర్పించే, వాక్యాన్ని బోధించే కార్యాలు ఏం చేసావు చెప్పు. క్రీస్తు కార్యాలు, అపోస్తలుల కార్యాలు, దేవుని గూర్చినటువంటి కార్యాలు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము నిర్ణయించుకొని వారిని తన సొత్తుగా చేసుకొని, నా పని చేసేవాడు, నా కార్యాలు చేసేవాడు, సత్క్రియలు చేసేవాడు నాకు కావాలి, అలాంటి వాడి నా సొత్తని దేవుడు అంటున్నాడు. ఇలాంటి సభలు పెట్టేవాడు కావాలి,
దేవుని గురించి చెప్పేవాడు కావాలి, బైబిల్ గొప్పదని ప్రకటించేవాడు కావాలి. ప్రపంచంలో ఎవడినైనా దేవుని యొద్దకు నడిపించేవాడు, ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్స్ స్పీకర్ లాంటి జైశాలి పిడి సుందరరావు గారు లాంటి వారు కావాలి అని దేవుడు అనుకుంటున్నాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని వారిని తన సొత్తుగా చేసుకున్నాడట. నిన్ను దేవుడు సొత్తుగా చేసుకున్నాడా? నువ్వు దేవుని కార్యక్రమాలు చేసేవాడివేనా? సత్క్రియల యందు ఆసక్తి ఉందా చెప్పు. నీ దగ్గర దేవుని కార్యక్రమాలంటే ఆసక్తి ఉందా చెప్పు. చాలామంది అండి నా వెనుక నేను ఎక్కడికి వెళితే ఆ మీటింగులకు వచ్చేస్తుంటారండి. వాళ్ళు ఎవరు? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలండి. దేవుని సువార్త అంటే వెళ్ళిపోతారు. ఒక ఉపేంద్ర వెనుక కొంతమంది, ఒక రాజేంద్ర వెనుక కొంతమంది, ఒక సంతోష్ వెనుక కొంతమంది, ఒక ప్రసన్న బాబు వెనుక కొంతమంది, నా వెనుక కొంతమంది, చాలామంది అలా వెంటపడుతూ మీ మీటింగ్స్కి వచ్చేస్తామండి, మీరు ఎక్కడ వాక్యం చెప్తే ఆ వాక్యం వినడానికి వచ్చేస్తామండి అని వచ్చేస్తుంటారండి. వాళ్ళు ఎవరో తెలుసా? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు, దేవుని కొరకు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు. దేవుని కోసం నీకు ఆసక్తి ఉందా? దేవుని దగ్గరకు రావాలి, తొందరగా వెళ్ళిపోవాలి, నేను కూర్చోవాలి, మీటింగ్ అయిపోగానే బరకాలన్నీ సర్దేయాలి, కుర్చీలన్నీ పేర్చేయాలి, ఇలాంటి ఆలోచన ఉందా నీకు చెప్పు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర పరుచుకున్నాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కార్యక్రమాలు ఎవరు చేస్తారో వారికే పరలోకం. దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించాడు, నీవు తన కార్యమును ముగించి నువ్వు విశ్రమించాలి. ఇలాగ వెళ్ళడమే పరలోకానికి అని దేవుడు చెప్పాడు. ఇది 100% గ్యారంటీ స్వర్గానికి వెళ్ళిపోతావు. నీ తరము వారికి సేవ చేయి. దావీదు ఏం చేశాడు చెప్పండి? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనము. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి, దేవుని సంకల్పము చొప్పున తండ్రి చిత్త ప్రకారము తన తరము వారికి సేవ చేసి, ఏ ప్రాంతములో ఉన్నావో ఆ ప్రాంతములో ఉన్న వారికి వాక్యాన్ని వినిపించాలి. అదే నీ తరము వారికి నువ్వు చేసే సేవ. వాక్యాన్ని అందించవా? బైబిల్ బోధించవా? నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి వాక్యాన్ని వినిపించవా? సినిమాల గురించి చెబుతున్నావు, మరియు ప్రపంచంలో ఉన్న సంగతులన్నిటిని గురించి మాట్లాడుతున్నావు. బైబిల్లో ఉన్నటువంటి సంగతుల గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రభువా అని పిలిచే గ్యాంగు కొంతమంది, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటే కొందరు వస్తున్నారండి. కొందరే దేవుని కోసం త్యాగం, దేవుని కోసం అర్పించబడిపోతున్నారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ప్రతి వారిని దేవుని కోసమే బ్రతికేటట్టుగా చేస్తున్నారు. అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరు విశాల మార్గములో వెళ్ళిపోతున్నారు. ప్రభువా ఆదివారం ఆరాధన, మరి అనేకమైనటువంటి దేవుని కార్యక్రమాలలో ఎవరుంటున్నారు చెప్పండి? కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ఇదొక బ్యాచ్, మేము నీ నామమున ప్రవచించాం. అబ్బబ్బబ్బా, ప్రవచన వరములు కలిగిన సంఘం ఇది. నీ నామమును ప్రవచింపలేదా? ఇదొక బ్యాచ్. చూడండి, ఇది బ్యాచ్. నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ఓ నాయన, దెయ్యాల బ్యాచ్ ఇది. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? నూనె చెల్లేస్తాం, మీకు స్వస్థత వచ్చేస్తుంది, తర్వాత నరకంలో కాలిపోతారు. వీళ్ళెవరటండి? అద్భుతములు చేయలేదా? ఎవరు బాబు? ఫస్ట్ బ్యాచ్
ప్రవచించాం. సెకండ్ బ్యాచ్ దయ్యాలు, థర్డ్ బ్యాచ్ అద్భుతాలు. అయితే నేను ఏం చెప్తాను చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీకు పరలోకం లేదు, నరకం గ్యారంటీ, పొండి. 100% గ్యారంటీ ఇది. ఎవరికి? ప్రవచిస్తున్నావా? పోతావు. దెయ్యాలు విడగొడతావా? పోతావు. అద్భుతాలు చేస్తావా? పోతావు. మరి ఏం చేయాలి? కార్యాలు చేయనైనా. ఏ కార్యాలు? దేవుని కార్యాలు. ఏం కార్యాలు? దేవుడు తన కార్యములను ముగించాడు. ఎలా? ప్రకటించి ప్రకటించి పలికి 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 పిలిచి పిలిచి ఆయన వెళ్ళిపోయాడు. యేసు వచ్చాడు, ప్రకటించి 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 వెళ్ళిపోయాడు. అపోస్తలులు వచ్చారు, ప్రకటించి 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 వెళ్ళిపోయారు. నువ్వు ప్రకటించినోడు ప్రకటించవు, చేసేవాడిని చేయనివ్వవు, ఆపేస్తావు. మరీ డేంజర్. నిన్నెందుకు పిలుచుకున్నాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారండి? యేసు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి. రండి, నా దగ్గరకు వచ్చారు కదా, మీరేం చేయాలి తెలుసా? నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈలోపు మీరేం చేయాలి తెలుసా? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములము ప్రచురము చేయు నిమిత్తము. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం 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 ప్రచురణ అంటే అర్థం ఏంటి చెప్పండి క్రైస్తవులు? ప్రచురించడం అంటే ప్రకటించడమా? ప్రచురించడం అంటే అర్థం ఏంటి? ప్రచురణ. ఫిలిప్పీ పత్రికలు అలాగే ఏముంది? 1 పేతురు 2:9. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం. ప్రచురణ అంటే ఏంటి తెలుసా? ముద్రణ, ప్రింటింగ్. ఏదైనా కరపత్రాలు ముద్రించేవారా? కూర్చున్న ఆడవాళ్ళు చెప్పండి. అట్టు తిరగేసి ఉంటారు. ప్రచురించాలన్నాడు. చేసావు ప్రచురణ? ఏమని చేసావు? 1వ ప్రచురణ, 2వ ప్రచురణ, 3వ ప్రచురణ జయశాలి పిడి సుందర్రావు గారు చేశారండి. జయశాలి సింహ గర్జన ప్రచురణ. అది చదువుకుంటే చాలు, ఎన్నో ప్రసంగాలు నువ్వు చెప్పగలవు. ప్రచురించావా? ఏం ప్రచురించావు? పెండ్లి పిలుపు ఓ గొప్ప ప్రచురణే, అంతేనా? క్రైస్తవులు అనుకుంటున్నారు బాప్తిసం పొందేసి ఆరాధనకు వెళ్ళి ఏటో ఆమ్యామ్యామ్యామ్ అని పాటలు పాడేసి గొంతు కలిపేస్తే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. యేసు కోసం కరపత్రాలు వేయి, దేవుని కోసం కరపత్రాలు వేయి. మనిషి చనిపోయిన తర్వాత ఏమైపోతాడో దాని గురించిన కరపత్రాలు పంచు, ప్రచురము చేయి. ఎంతమంది తమ ఇంటిలో ప్రచురణ చేశారు? ఎన్ని కరపత్రాలు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని బైబిల్స్? ఏం చేయలేదు. ప్రచురణ లేదు, ప్రకటన లేదు, కార్యాలు లేదు, ఏమీ చేయకుండా వచ్చి కూర్చుండిపోయి పరలోకానికి నిచ్చినేసారా? మీరు వెళ్ళరమ్మా, మోసపోతున్నారు. విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నారు మీరు, మీకు తెలీదు. ఏదో దేవుణ్ణి తెలుసుకున్నాను, నమ్ముకున్నాను, బాప్తిసం పొందడమే కష్టం, ఎలాగోలాగా మెలుగు దూరిపోయాను అనుకుంటున్నావు.
ఇరుకు ద్వారమున ప్రవేశింప పారాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదు. మేము చెయ్యాలనుకున్నాం, కార్యాలు చేయాలనుకున్నాం, ప్రచురణ చేయాలనుకున్నాం, ప్రింటింగ్ చేయాలనుకున్నాం, కానీ ఏటో బ్రదర్ అప్పులు బ్రదర్, కుటుంబ సమస్యలు బ్రదర్, ఏటో భార్యాభర్తల గొడవలు బ్రదర్. ఆహా, ఇవన్నీ దేవుడు వినడానికి ఖాళీగా లేడు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఈ రోజు వరకు ఎన్ని కార్యాలు చేసావు చెప్పు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు వరకు నీ పిల్లల కోసం, నీ కోసం ఖర్చు పెట్టినంత డబ్బు దేవునికి ఏ రోజు నువ్వు ఖర్చు పెట్టలేదు. ఆలోచించు. చేసావా? పిల్లలకి ఎంత ఫీజు కడుతున్నావు? స్కూల్ ఫీజు ఎంత? రేషన్కి ఎంత ఖర్చు పెట్టావు? నీ చీరలకు, నీ బట్టలకు, నీ బంగారానికి, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు చెప్పు. నీ కోసం బాగా సంపాదించుకున్న సంపాదన అంతా నీ కార్యక్రమాల కోసం ఉపయోగించుకున్నావే కానీ యేసుక్రీస్తు కార్యాలు నువ్వు చూడలేదు. నువ్వు ఏ కార్యం చెయ్యకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అందుకే దేవుడు ముందుగానే బైబిల్లో పరలోకానికి ఎవరు ఎలా చేస్తే వెళతారు, ఎలా చేస్తే వెళ్ళరో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఇవన్నీ నువ్వు చదువుకోవాలి. బైబిల్ కొనుక్కున్నావు. ఏం చేసావు ఈరోజు వరకు? ఎంతమందిని మార్చావు? ఎంతమందిని దేవుని కోసం నడిపించావు? ఎంతమందికి దేవుని వాక్యాన్ని నేర్పించావు? ఎన్ని కళాశాలలు కట్టావు? ఎన్ని ఆరాధనా స్థలాలు కట్టావు చెప్పు. ఇల్లు కట్టుకున్నావు, దాని తర్వాత మళ్ళీ పైన మరొక ఇల్లు కట్టావు, దేవుని కొరకు పెద్ద హాలు కట్టావా? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గురించి ఏమీ చేయలేదు. దేవుని కోసం ఏ కార్యం ముగించుకోలేదు. నేటి వరకు ఎన్నో కార్యాలు చేసి ఈ గ్రౌండ్లో కూర్చోవలసిన నీవు ఈ రోజు వరకు ఒక్క కార్యం చెయ్యలేని నీవు పరలోకానికి ఎలా వెళతావు? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కోసం ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కార్యాలు చేయాలి. దేవుని కోసం బాగా చెప్పాలి. దేవుని మాటలు నేర్పించాలి. మొదటి రోజు నుండి రెండో రోజు వరకు మీరు విన్నటువంటి సంగతుల గురించి ఆలోచిస్తే, తండ్రి అయినటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండి, పరలోకాన్ని దేవుడు తన పిల్లల కోసమే కలిగించి, ఈ లోకాన్ని తన పిల్లల కోసమే చేసుకొని, నాయనా ఆ లోకానికి రావాలి నాయనా, నేను నీ కోసం ఎన్నో కార్యాలు చేశాను కదరా, పెద్ద పెద్ద కార్యాలు రా. సూర్యుడు ఎంత పెద్దవాడు, చంద్రుడు ఎంత పెద్దవాడు, దాన్ని శూన్యంలో నిలబెట్టడం ఎంత కష్టం, దీనిని శూన్యంలో నిలబెట్టడం ఎంత కష్టం, నక్షత్రాలను శూన్యంలో నిలబెట్టడం ఎంత కష్టం, భూమిని శూన్యంలో నిలబెట్టడం ఎంత కష్టం. ఒక మొక్కకి పువ్వు మొలిపించాలి, ఒక చెట్టుకు కాయ మొలిపించాలి, ఒక జంతువుకి మరి పాలు రప్పించాలి, దాని నుండి పిల్లలు పుట్టించాలి, ఒక కోడి నుండి ఎన్ని రప్పించాలి, ఒక చేప నుండి ఎన్ని రప్పించాలి. ఇవన్నీ నేను చేస్తున్న కార్యక్రమాలు కాదా? నీ కోసం ఒక్కడే తండ్రిగా ఉన్న నేను ఈ సృష్టిలో ఇన్ని కార్యక్రమాలు చేస్తుండగా నువ్వు నా కోసం ఏ కార్యం చేసావు నాయన చెప్పు. అందుకే అంటున్నాడు అతడు వచ్చి, నిత్య జీవానికి నేను ప్రవేశించాలంటే ఏ కార్యం చేయాలి? మీరు అడిగారా ఎప్పుడైనా? మేమే కార్యక్రమం చేయాలని అడిగారా? ప్రియమైన దేవుని పిల్లరా, మానవ జీవితంలో మనిషి ఎన్నో కార్యాలు చేయాలనుకుంటాడు. వాళ్ళు చేస్తున్న కార్యాలలో పాల్గొనాలనుకుంటాడు. కాదా చెప్పండి? ఎవరైనా పెళ్ళి అవుతుందంటే అసలు వాళ్ళు పిలకపోయినా మధ్యలో నువ్వే సాంబార్ గరిటె పట్టుకొని తిరుగుతుంటావు. ఏం పని నీకు? పిలిచారు ఎవరైనా? అచ్చా. అన్నం వడ్డించమని అన్నారా? అచ్చా. అన్నం వడ్డించేస్తావు, సాంబార్ వడ్డించేస్తావు, కూర వడ్డించేస్తావు, కూర బుర్ర మీద వంపేసుకుంటావు. ఏంటి పెళ్లి కార్యక్రమాలు అంటే అంత ఇష్టమా?
బువ్వ కదా మరి అది. బువ్వ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు. భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతావు. చచ్చిపోయిన భోజనాలు అంటే ఇంకా టాపు. మాంసం ఉంటుంది కదండి మరి. ఎందుకంటే చచ్చిపోయిన ఆవిడకి అదే ఇష్టమట. అక్కడ చూస్తే అక్కడ భోజనాలు దగ్గర ఇంకెక్కడ. మా పిల్ల పెద్ద మనిషి అయ్యిందండి, ఇదొక కార్యం, ఎక్కడ భోజనాలే. పిల్లలు పుట్టారండి, అది భోజనాలే. పిల్లడికి నామకరణం చేస్తాడంటే అక్కడ కార్యం, అక్కడ భోజనాలే. పిల్లడికి గుండు గీస్తున్నామంటే అబ్బా అక్కడ కూడా భోజనాలే. భోజనాలు ఎక్కడుంటే అక్కడ ఉంటావా నువ్వు? సొంత కార్యములను ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఆలోచించొద్దంటే అలాంటి దగ్గరే నువ్వు కనిపిస్తున్నావు తప్ప సభలలో ఎప్పుడు కనిపించవు. దేవుని కోసం ఎప్పుడు నువ్వు కనిపించవు. దేవునికి ఏమి ఇవ్వవు. అలా ఇవ్వలేని నువ్వు, చెయ్యలేని నీకు దేవుడు స్వర్గాన్ని ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు? మోసపోతున్నావు. నీకెవరు చెప్పలేదు. నువ్వెప్పుడు బైబిల్ చదవలేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా అని ఎప్పుడు ఎవరిని అడగలేదు. నువ్వు అడగకపోయినా, నువ్వు చెయ్యకపోయినా నీకు దేవుడు ఈ 3 రోజులు అతను ఏం చేశాడో, నువ్వు ఏం చెయ్యాలో అని దేవుడు నీకు చెప్పాడు. కారణం నువ్వు వింటావని, నువ్వు కార్యాలు చేస్తావని, నువ్వు మారు మనసు పొందుతావని, దేవుని గురించి ప్రకటిస్తావని. ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలులందరూ ఖాళీగా మీలాగా కూర్చోలేదండి. అపోస్తలుల కార్యాలు చేశారట. వాళ్ళందరూ కార్యాలు చేస్తే, నమ్మిన వాళ్ళు కార్యాలు చేస్తే నువ్వేం చేసావు? నమ్మినందుకు ఏ కార్యం చేసావు? దేవుని నమ్ముకొని దేవుని పిలుపుకు లోబడి వచ్చిన నీవు ఏం చేసావు? ఒక నోవహు ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద వాడ కట్టాడు, చాలా పెద్ద వాడ కట్టాడు. ఆ వాడలో రెండేసి జతలు 2 ఏనుగులు, 2 సింహాలు, 2 పులులు, 2 మేకలు, 2 ఆవులు, 2 గేదెలు. ఎంత పెద్ద వాడండి. 84 లక్షల జీవరాశులు ఆ వాడలోనికి ఎక్కాలంటే ఈ గ్రౌండ్ కంటే పెద్దది ఆ వాడ. ఎంత పెద్ద కార్యం అండి. వాటికి భోజనం, పులికి కావలసిన భోజనం పెట్టాలి, ఆ ఏనుగు కావలసిన భోజనం పెట్టాలి, పక్షికి కావలసిన భోజనం పెట్టాలి, జంతువులకు కావలసిన భోజనం పెట్టాలి, వాళ్ళు తినడానికి భోజనం పెట్టాలి, పక్షులకు కావలసిన భోజనం పెట్టాలి, వాటిని ఎక్కించాలి, వాటికి భోజనం పెట్టాలి, వీళ్ళు ఎక్కాలి, వీళ్ళు భోజనం వండుకొని తినాలి, వాటన్నిటిని చూడాలి. ఎంత పెద్ద వాడ కట్టాడండి. 100 సంవత్సరాలు దేవుని కోసం అంత పెద్ద వాడ కట్టి ఆనాటి జంతువులన్నిటినీ కూడా కాపాడాడు. గనుక ఈ రోజు నువ్వు కోడి మోసం తింటున్నావు, లేకపోతే కోడి ఉండదు, పకోడీ తప్ప. చెప్పు, చేయలేదైన కార్యం? ఒక దావీదు చేయలేదా? ఒక మోషే చేయలేదా? ఒక నోవాహు చేయలేదా? అపోస్తలులు చేయలేదా? ఒక యాకోబు చేయలేదా? ఒక అబ్రహాము చేయలేదా? ఒక ఇస్సాకు చేయలేదా? చెప్పండి. వాళ్ళందరూ కార్యాలు చేసే ముగించారండి. నువ్వేం చేసావు ఈరోజు వరకు? నువ్వు పెద్ద కళాశాల కట్టావా? నువ్వు ఒక పెద్ద మందిరాన్ని కట్టావా? నువ్వు ఒక మహాసభ ఏర్పాటు చేసావా? ఏం చేసావో చెప్పు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు పరలోకానికి మనిషి రావాలంటే దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము నా విశ్రాంతిలో, ఆ మహాలోకములో ప్రవేశించాలనుకునే ప్రతివాడు తన కార్యములను ముగించి విశ్రమించును. తన కార్యాలు ముగించాలి, తన గూర్చి ప్రకటించాలి, తన గూర్చి చెప్పాలి. అందుకేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో
కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలో ఎంతోమంది ప్రిన్సిపాల్స్, ఎంతోమంది డిప్యూటీ డైరెక్టర్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇదిగోండి ఈరోజు ఉపేంద్ర మీ దగ్గరికి రావడానికి ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? తిరుపతి నుండి. తిరుపతిలో కాలేజీ, అక్కడ క్లాస్ చూసుకోవాలి, అక్కడ నుండి బయలుదేరి మీ దగ్గరకు రావాలి, ఇక్కడ చూసుకోవాలి, రేపు హైదరాబాద్ వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైనా తిరిగావా? తిరిగావా? ఎప్పుడైనా నువ్వు తిరిగావా? అందరూ బైబిల్ తీయండి, బైబిల్లో లాస్ట్ పేజీ తీయండి. బైబిల్లో లాస్ట్ ప్రకటన గ్రంథం తర్వాత ఇగో మీకు ఇది కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేయను ఆయన. చూడండి, ఈ మ్యాప్ ఉందా మీకు? చూసుకోండి ఒకసారి. సరే కనిపించలేదు ఆయన. అదిగోండి, ఇదిగోండి ఈ మ్యాప్ చూసారా? ఏంటనుకున్నారు అది? ఆ పైన చదవండి. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు. పౌలు గారు తిరిగారట ప్రదేశాలు. నువ్వు? అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటించడానికి అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు తిరిగాడు. నువ్వు ఎక్కడికే తిరగవు. ఎక్కడ తిరుగుతావు? భోజనం ఎక్కడుంది అక్కడ తిరుగుతావు. తిరిగావా? ఎక్కడెక్కడ తిరిగావు చెప్పు సువార్త కోసం? ఎమ్మిగనూరు వెళ్ళావా? ఆదోని వెళ్ళావా? ఇంకా అలాగా కర్ణాటక వెళ్ళావా? అక్కడ మాన్వి వెళ్ళావా? ఇటువైపు హైదరాబాద్ వెళ్ళావా? అటువైపు వరంగల్ వెళ్ళావా? అటుపక్క విజయవాడ వెళ్ళావా? ఇటుపక్క కడప వెళ్ళావా? ఎక్కడెక్కడ తిరిగావు సువార్తకి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్రిన్సిపాల్ ప్రతి ప్రాంతానికి ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం తిరిగి 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 నరులారా తిరిగి రండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తిరగండి. దేవుని కోసం వెళ్ళలేదు, దేవుని కోసం చెయ్యలేదు, నీ ప్రాంతంలో ఉన్న వారికి సువార్త వినిపించలేదు, ఏ కార్యక్రమం చేయలేదు, ఎలా వెళ్ళిపోతావు పరలోకానికి? ఏం చేసావు చెప్పు? పరలోకానికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. ఇది 100% గ్యారంటీ. ఇలా చేయలేదో నరకానికి వెళ్ళిపోతారు. 100% గ్యారంటీ. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలు ఇంతవరకు ఏం చేశారు, ఏం చెయ్యాలో చెప్పాను. మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, మీరు ఏం చేశారు, అపోస్తలులు ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి నీ పిల్లలు ఏం చేయాలో చెప్పాను. మీరు కార్యములు చేశారు, ముగించారు. మమ్మల్ని కూడా అలాగే రమ్మని చెప్పారు. ఇలాగైతేనే మీ విశ్రాంతిలో పరలోకంలో ప్రవేశిస్తారని చెప్పాను. మీ పిల్లలు ఈ రోజు నుండైనా ఆలోచించుకొని తమ తరము వారికి సేవలు అందించి అనేక కార్యక్రమాలు చేసి మీ దగ్గరకు రాగలిగేటట్లు సహాయం చేయమని ఈ సభలో ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలు మంచి కార్యం చేసినందుకు మీ పిల్లలకు మీరు పరలోకాన్ని ఇస్తారు, గ్యారంటీ. నాకు తెలుసు నాయన. ఇంకా అనేకులు ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగేటట్లు సహాయం చేయమని, ఎన్నో కార్యములు చేసినటువంటి జయశాలి మరి నీ దాసుడు పీడి సుందరరావు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇమ్మని, ఇంకా అనేక కార్యక్రమాలు చేయగలిగేటట్లు, అనేకులను తయారు చేయగలిగేటట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.